కడప సెంట్రల్ జైల్లో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘనపై ఇద్దరిపై వేటు పడింది. డిప్యూటీ జైలర్, వార్డెన్ ను సస్పెండ్ చేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. కడప సెంట్రల్ జైల్లో పలువురు ఖైదీలు సెల్ ఫోన్లు వాడుతున్నారని, సిగరెట్లు, గుట్కాలు విచ్చలవిడిగా వినియోగం జరుగుతున్నాయని ఆరోపణలు వెలువెత్తాయి. తాజాగా ఓ ఖైదీ వద్ద 9 సార్లు సెల్ ఫోన్లు పట్టుబడడంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించిన కడప సెంట్రల్ జైల్ డిప్యూటీ జైలర్, వార్డెన్ ను సస్పెండ్ చేశారు. ఇదే అంశం సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కడప సెంట్రల్ జైల్లో నిబంధనలు ఉల్లంఘించి ఖైదీలు సెల్ ఫోన్ వినియోగం ఎక్కువ జరుగుతుందని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ మేరకు ఒక బ్యారెక్ లో ఒక ఖైదీ 9 సార్లు సెల్ ఫోన్ వినియోగించేట్లు పట్టుకోవడం, 9 సార్లు పట్టుకోవడంతో తనకు సంబంధించి పూర్తి విచారించి ఆ సంబంధిత డిప్యూటీ జైలరు, వార్డెన్ ఇద్దరు సస్పెండ్ చేసేట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల అలాగే గుట్కాలు కావచ్చు, బీడీలు కావచ్చు, సిగరెట్లు కావచ్చు, మొత్తం ఇవి కూడా చాలా వినియోగిస్తున్నారని చెప్పి మొదటి నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ సెల్ ఫోన్లతో పాటు ఇవి కూడా వినియోగిస్తున్నారు చాలా మంది ఖైదీలు అనేది మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఈ వినియోగాలు మాత్రము ఈ 9 సార్లు వినియోగించారు ఒకే ఖైదీ. ఈ బీడీ, సిగరెట్, గుట్కాలు కూడా ఎక్కువ వినియోగిస్తున్నారని చెప్పి అధికారులు మాత్రం ఆ స్థాయిలో లేదని సింపుల్ గా కొట్టేస్తున్నారు. అంతగా మీరు చెప్పినట్లయితే లేదని. అయితే వాస్తవంగా ఈ వినియోగించింది సెల్ ఫోన్ వినియోగంతోనే డిప్యూటీ జైలర్, వార్డెన్ ను సస్పెండ్ చేయడం వాస్తవమే. సో మొత్తం మీద అయితే చర్యలు అయితే నిబంధనలు కేవలం అధికారులు తనిఖీలు లేక, అధికారులు ఇది లేక నిబంధనలు ఉల్లంఘించడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఇద్దరు సస్పెండ్ చేయడం వాస్తవం. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్.